ఈనాటి హీరో ఎంతోమంది హీరోస్కు హీరో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి ఊహాత్మకమైన చిత్రాలు తీసి వారి ఊహాపటిమతో సామాజిక స్పృహతో ఎన్నో చక్కటి భారతదేశం గర్వపడతగ్గ సినిమాలు తీసి దేశాలలో మన భారతదేశానికి చక్కటి పేరు తీసుకొచ్చి పెట్టిన శ్యామ్ బెనగల్ గారికి, కళాహృదయులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఏమీ కాని నేను దాదాపు 75 సంవత్సరాల క్రితం సినిమాలలో ప్రవేశించి ఈ కళామ తల్లి ఆశీర్వాదంతో పెరుగుతూ ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే ఈ సినిమా మాత్రమే నాకు తల్లి, తండ్రి, ఎవ్రీథింగ్. అదే నాకు ఎంతో ఇచ్చింది, ఎంతో ఆశీర్వదించింది, బలాన్ని ఇచ్చింది. దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలి అనుకుంటున్న రోజుల్లో 1991లో దాదా ఫాల్కే అవార్డు నాకు వచ్చినప్పుడు, నేను వెళ్ళిన రోజుల్లో ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అవార్డులు ఇవ్వడం, మమ్మల్ని గౌరవించడం, కనీసం మెడలో ఒక మాల వేయడం లక్షణాలు లేవు. మేమంతా పంక్తిబాహ్యులం ఆ రోజుల్లో. కానీ అదృష్టవశాత్తు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతదేశం ప్రభుత్వాలు, రాష్ట్రాలు గౌరవించాలని నిర్ణయించుకొని ఈ పద్మ అవార్డ్స్, మిగతా అవార్డ్స్ అన్ని క్రియేట్ చేశారు. పద్మ అవార్డ్స్ సివిల్ డిపార్ట్మెంట్లోవి, హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చేవి, దాదా ఫాల్కే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేది. ఈ కారణంగా నాకు ఇచ్చిన ఆ 1991 సంవత్సరం నాకు ఇచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో ఉన్న నాకు ఒక ఆలోచన పడచూపింది. ఆ అవార్డు తీసుకున్నప్పుడే నేను మరణించేలోగా అటువంటి అవార్డు ఒకటి క్రియేట్ చేయాలని, తద్వారా ఈ తల్లికి నేను రుణం తీర్చుకోవాలనే ఊహతో ఈ అవార్డు సృష్టించడం జరిగింది. రిసోర్సెస్ అన్ని పోగు చేసి ఒక అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ప్రారంభించి దాని ద్వారా అనేక మంది లబ్ధప్రతిష్ఠులైన అనేక మంది మా కళాకారులను సన్మానించుకోవడం జరుగుతుంది. అందులో మొదటగా దేవానంద్ గారు, తర్వాత షబ్నా ఆజ్మీ గారు, తర్వాత వైజయంతిమాల గారు, దాని తర్వాత అంజలీదేవి గారు, దాని తర్వాత లతా మంగేష్కర్ గారు, దాని తర్వాత బాలచంద్ర గారు, తర్వాత హేమమాలిని గారు, ఇలా గౌరవించుకుంటూ వచ్చాం. ఈరోజు టుడే హీరో ఆఫ్ ది డే శ్యామ్ బెనగల్ గారిని సన్మానించుకునే అదృష్టం మాకు కలిగింది. దీనికి రూపకల్పన చేసి ఈ అవార్డుకి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీకి అధ్యక్షులు చైర్మన్ సుబ్రహ్మరెడ్డి గారు, తర్వాత రామానాయుడు గారు, దాదా ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ గ్రహీత రామానాయుడు గారు ఈ సభ్యులు, బోనీ కపీర్ గారు అనదర్ సభ్యులు బాంబే నుంచి. ఈ ముగ్గురి సమావేశంలో అనేక నిర్ణయాలు, ఈ నిర్ణయాలన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరం ఈ అద్భుతమైన ఒక దర్శకుడిని, భారతదేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మనలందరినీ ఒక ఆనంద సముద్రంలో ముంచెత్తిన శ్యామ్ బెనగల్ గారిని నిర్ణయించుకోవడం జరిగింది. సరే, ఈ రోజున ఈ అవార్డు జరుగుతోంది. నాకెంతో ఆనందంగా ఉంది. నేను కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఒక పని చేస్తున్నాను అనే ఆనందం నాకు. ఈ ఆనందం ఏం చేస్తుందంటే నా దృష్టిలో నా లాంగివిటీ పెంచుతుంది. సంతోషం సగం బలం అనే సామెత ప్రకారం నేను ఈ సంతోషంతో కొంతకాలం ఎక్కువ బ్రతకడానికి, ఎక్కువ ఆశీర్వాదాలు అందుకోవడానికి, అభిమానులే దేవుళ్ళు అనుకునే స్వభావం ఉన్న నాకు ఆ దేవుళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారని, ఇటువంటి సభల్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు, వెల్కమ్ అడ్రస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.